ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మన రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా టాపిక్స్ చూస్తూ ఉంటాం కదా. ఇప్పుడు మనం ఫైనాన్స్కి సంబంధించిన ఒక టాపిక్తో ముందుకెళ్దాం. ఇప్పుడు మీరు హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారు. హోమ్ లోన్ కోసం కొన్ని థంబ్ రూల్స్ ఉంటాయి. ఓకే, మీకు సంవత్సరానికి ఎంత ఇన్కమ్ వస్తుంది, దానికన్నా ఎంత రేట్ ఎక్కువగా ఉండేది హోమ్ లోన్ తీసుకోవాలి. అలాగే మీకు కార్ కొనాలనుకుంటున్నారు. కార్ డౌన్ పేమెంట్ ఎంత చేయాలి, ఈఎంఐ ఎంత పే చేసుకోవాలి, ఎన్ని ఇయర్స్ దాకా మీరు లోన్ పెట్టుకోవాలి, ఇది కొన్ని థంబ్ రూల్స్ ఉంటాయి. మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారు, ఎన్ని సంవత్సరాల్లో మీ అమౌంట్ డబుల్ అవుతుంది, దీనికి కొన్ని థంబ్ రూల్స్ ఉంటాయి. ఇలాంటి కొన్ని థంబ్ రూల్స్ని ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ థంబ్ రూల్ 1 వచ్చేసి రూల్ ఆఫ్ బయింగ్ ఏ హౌస్ 20-5-30. సో 20 అంటే 20% డౌన్ పేమెంట్ ఉండాలి. 5 అంటే మీరు సంవత్సరానికి ఎంత సంపాదిస్తున్నారో దీన్ని 5 టైమ్స్తో కూడితే, అంటే 5 సంవత్సరాలకి మీ అమౌంట్ ఎంత వస్తుందో మీ ఇంటి బడ్జెట్ అంతే ఉండాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి 30 అంటే మీరు టోటల్గా ఎంత సంపాదిస్తున్నారో ఎవ్రీ మంత్ ఇన్కమ్, ఆ ఇన్కంలో 30% మాత్రమే ఈఎంఐ ఉండాలి. ఎగ్జాంపుల్కి ఇక్కడ నేను నవీన్ని తీసుకుంటున్నాను. ఎగ్జాంపుల్, నవీన్ నెలకి 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. సో సంవత్సరానికి అతని ఇన్కమ్ 12 లక్షలు. 5 సంవత్సరాలకి అది 60 లక్షలు అవుతుంది. 5 టైమ్స్ ఆఫ్ యాన్యువల్ ఇన్కమ్ అంటే 5 సంవత్సరాలకు 60 లక్షలు అవుతుంది. సో నవీన్ తీసుకోబోయే ఇల్లు 60 లక్షల లోపే ఉండాలి. సో అతను ఎక్కడ ఫ్లాట్ తీసుకున్నా, ఇల్లు తీసుకున్నా 60 లక్షల్లోనే తీసుకోవాలి, దాన్ని దాటకూడదు. ఆ తర్వాత వచ్చేసి డౌన్ పేమెంట్ ఎప్పుడు కూడా 20% ఉండాలి. 60 లక్షల్లో 20% అంటే దాదాపుగా 12 lakhs డౌన్ పేమెంట్ చేసేటట్టు ఉండాలి. సో డౌన్ పేమెంట్ తాలూకు అమౌంట్ కూడా రెడీ చేసుకున్నాకే నవీన్ రంగంలోకి దిగాలి. సో డౌన్ పేమెంట్ 12 lakhs వేస్తే లోన్ అమౌంట్ ఎంత ఉంటుంది, 48 lakhs ఉంటుంది. ఓకే, ఈ 48 lakhsకి శాలరీలో 30% ఈఎంఐ తీసుకోవాలని చెప్పాను నేను. 30% ఈఎంఐ అంటే 30,000 ఈఎంఐ కింద పోతుంది అనమాట. ఓకే, నెలకి 30,000 ఈఎంఐ పోతే 48 lakhsకి మీకు 20 years పడుతుందా 25 years పడుతుందో పెట్టుకోండి. కానీ మీ ఈఎంఐ మాత్రం 30,000 దాటకూడదు, 30% దాటకూడదు. ఇలా ఎప్పుడైతే థంబ్ రూల్స్ పెట్టుకుంటామో మనం ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్లో పోకుండా చాలా జాగ్రత్తగా లైఫ్ని లీడ్ చేస్తాం. ఓకే, ఇలాంటి రూల్స్ పెట్టుకోకుండా, ఈ పద్ధతి ఫాలో అవ్వకుండా మీరు ఎగ్జాంపుల్కి ఒక 60 lakhs 70 lakhsకో లోన్కి వెళ్ళిపోయారు అనుకోండి, మిగిలిన ఖర్చులన్నింటినీ మీరు ప్లాన్ చేసుకోలేరు. సేవింగ్ మిస్ అయిపోతారు, పిల్లల ఎడ్యుకేషన్ మిస్ అయిపోతూ ఉంటారు, పండగలు పబ్బాలు అన్నిటి కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. ఓవరాల్గా ఏదన్నా ఇంట్లో బై మిస్టేక్ చిన్న హెల్త్ ఇష్యూ ఏదైనా వచ్చిందంటే మొత్తం గందరగోళం అయిపోతుంది. సో అప్పుడు మీరు ఇల్లు అమ్మాల్సి వచ్చినా సరే, ఈ రూల్స్ పాటించకుండా మీరు ముందుకెళ్తే ఇల్లు అమ్మాల్సి వచ్చినా సరే, మీరు ఇల్లు అమ్మేస్తే అక్కడికక్కడికి సరిపోతుంది. కానీ ఈ 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు మీరు కట్టిన అమౌంట్ కూడా వెనక్కి రాదు. కొన్ని సిచ్యువేషన్లు అయితే అప్పు చేసి కూడా ఇల్లు కొంటారు. ఇలా కొంటే రేపు బై మిస్టేక్ 5 years తర్వాత మీరు కట్టలేక ఇల్లు అమ్మేస్తే బెనిఫిట్ అయితే వస్తుంది, కానీ అవన్నీ అమ్మేసిన బ్యాంకు లోన్ పోను, బయట అప్పులకు పోను, ఇంకా అప్పులే మిగులుతాయి. ఓకేనా, ఈ థంబ్ రూల్ మిస్ అయిపోయి ఇల్లు కనుక కొన్నారంటే చాలా అప్పుల్లోకి వెళ్ళిపోతారు. చాలా జాగ్రత్తగా ఈ థంబ్ రూల్ ఫాలో అవ్వాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి రూల్ ఫర్ బయ్యింగ్ ఏ కార్. సో దీనికి వచ్చే రూల్ ఏంటంటే 20-4-10-6 ఇది రూల్. 20 ఏంటంటే 20% డౌన్ పేమెంట్, 4 ఏంటంటే 4 years ఫైనాన్స్, నెక్స్ట్ 10 ఉంది కదా, ఈ 10 ఏంటంటే 10% ఆఫ్ ఈఎంఐ ఇన్ నెట్ ఇన్కమ్. మీ శాలరీలో 10% మాత్రమే ఈఎంఐల కింద ఉండాలి అది. నెక్స్ట్ 6 వచ్చేసి మీ శాలరీ మంత్కి ఎంత వస్తుందో 6 monthsకి ఎంత అవుతుందో చూసుకొని అంతలోనే ఆ రేట్లోనే కారు కొనాలి. ఇది కారుకి థంబ్ రూల్. ఓకే, దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం. నవీన్ మంత్లీ ఇన్కమ్ వచ్చేసి దాదాపుగా 1 lakh ఉంటుంది. కార్ వాల్యూ ఎంత ఉండాలి, 6 నెలల శాలరీనే, అంటే కార్ వాల్యూ వచ్చేసి 6 lakhsలోనే నవీన్ కార్ చూసుకోవాలి, అంతకు మించి పెట్టుకోకూడదు. రెండోది వచ్చేసి డౌన్ పేమెంట్ 20% అనుకుంటున్నాం కదా. సో 20% అంటే డౌన్ పేమెంట్ 1,20,000 కట్టుకోవాలి. 6 లక్షల్లో 1,20,000 డౌన్ పేమెంట్ రెడీగా ఉంచుకోవాలి. ఆ తర్వాత మ్యాక్సిమం ఈఎంఐ 10%, అంటే 1 lakh శాలరీ వస్తుంది నవీన్కి, అందులో 10% అంటే 10,000 ఈఎంఐ ఉండాలి. సో 10,000 ఈఎంఐ ఉంటే లోన్ అమౌంట్ ఎంత ఉంటుంది, ఇంకా 6 lakhsలో 1,20,000 కడితే 4,80,000 ఉంటుంది. ఈ 4,80,000కి దాదాపుగా 10,000 చొప్పున ఈఎంఐ పెట్టుకున్నప్పుడు 48 monthsలో క్లోజ్ అయిపోతుంది. మీరు కనుక ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే 10% ఈఎంఐ దాటకుండా 48 months దాటకుండా
మీరు 20% డౌన్ పేమెంట్తో వెళ్తే మీరు ఫైనాన్షియల్గా చాలా సెక్యూర్గా ఉంటారనేది చాలా ఎక్స్పర్ట్ సూచిస్తున్న ఒక థంబ్ రూల్. రూల్ ఆఫ్ 72 ఇది సేవింగ్స్కి వాడే ఒక ఫార్ములా, థంబ్ రూల్ అనమాట. సేవింగ్స్, మీ మనీ సేవ్ చేసుకోబోతున్నారుగా, దానికి థంబ్ రూల్. 72 బై ఎక్స్పెక్టెడ్ రిటర్న్. ఎగ్జాంపుల్కి మీకు రిటర్న్స్ 8% అనుకుందాం, ఫిక్స్డ్ డిపాజిట్ అనుకుందాం, 8% ఇంట్రెస్ట్ ఇస్తున్నారు అనుకుందాం. మ్యాక్సిమం 8% ఎవరు 6% 5% ఉంటుంది, లేదా మ్యూచువల్ ఫండ్స్లో 8% రిటర్న్ వస్తుంది అనుకుందాం. ఓకేనా, ఫిక్స్డ్ డిపాజిట్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఒక 8% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు, దాని ఇంట్రెస్ట్. అప్పుడు మీరు ఏం చేస్తారంటే 72 బై 8 ఓకే ఈజ్ ఈక్వల్ టు 9 years. మీరు ఒక 1 lakh కనుక మ్యూచువల్ ఫండ్స్లోనో ఫిక్స్డ్ డిపాజిట్లోనో వెళ్ళారు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8 అనుకుందాం. 72 బై 8 అంటే మీ 1 lakh డబుల్ అవ్వడానికి 9 years పడుతుంది. ఇది థంబ్ రూల్. మీకు 1 lakh ఎన్ని రోజుల్లో డబుల్ అవుతుందంటే 8% ఇంట్రెస్ట్ చొప్పున మీకు 1 lakh డబుల్ అవ్వడానికి 9 years పడుతుంది. రూల్ ఆఫ్ 114 బై ఎక్స్పెక్టెడ్ రిటర్న్. ఎక్స్పెక్టెడ్ రిటర్న్ వచ్చేసి 12% అనుకుందాం. మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎక్స్పెక్టెడ్ రిటర్న్ వచ్చేసి 12% అనుకుందాం. 114 డివైడెడ్ బై 12% ఈజ్ ఈక్వల్ టు 9.5 years. మీ అమౌంట్ 1 lakh పెట్టారు, అది ట్రిపుల్ అవ్వాలి. ట్రిపుల్ అవ్వాలంటే మీకు ఎన్ని రోజులు పడుతుందంటే 9.5 years పడుతుంది, 12% ఇంట్రెస్ట్ తోటి మీరు లెక్క చూసుకున్నప్పుడు. నెక్స్ట్ వన్ వచ్చేసి రూల్ ఆఫ్ ఈక్విటీ ఇన్ ఇన్వెస్ట్మెంట్. సో ఇన్వెస్ట్మెంట్లో మనం ఇన్వెస్ట్ చేయడానికి ఏ ఏజ్లో ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఈక్విటీలో మనకి ఇన్కమ్ ఉంటుందనేది దీనికి కూడా ఒక థంబ్ రూల్ ఉంటుంది అనమాట. 120 మైనస్ యువర్ ఏజ్. ఓకే, 120 మైనస్ యువర్ ఏజ్. ఓకే, మీ ఏజ్ 35 ఉంది అనుకుందాం. 120లో నుంచి మీరు 35 తీసేయండి, ఎంత అవుతుంది? దాదాపుగా 85 అవుతుంది. ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే దాంట్లో 85% ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయొచ్చు. అంటే మీకు రిస్క్ తీసుకోవడానికి చాలా స్కోప్ ఉంది. నెక్స్ట్ థంబ్ రూల్ వచ్చేసి లైఫ్ కవర్, లైఫ్ ఇన్సూరెన్స్ కానీ టర్మ్ ఇన్సూరెన్స్ కానీ. ఓకే, లైఫ్కి సంబంధించి మనకేమన్నా అయితే మన ఫ్యామిలీ మనం లేకపోయినా సేమ్ అదే వాల్యూస్ తోటి వాళ్ళ స్టడీ కంటిన్యూ చేయడానికి, వాళ్ళ లైఫ్ స్టైల్లో ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండడానికి టర్మ్ ఇన్సూరెన్స్ కానీ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ సజెస్ట్ చేస్తూ ఉంటాం కదా. దాన్ని ఖచ్చితంగా రూల్ ఏంటంటే 15 times to 20 times ఆఫ్ యాన్యువల్ ఇన్కమ్. ఎగ్జాంపుల్కి మీరు నెలకి 50,000 సంపాదిస్తున్నారు అంటే సంవత్సరానికి 6 లక్షలు సంపాదిస్తున్నారు. సో 6 లక్షలు అంటే 15 సంవత్సరాలకి మీ యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి దాదాపుగా 90 లక్షలు, అవునా? లేదా 20 సంవత్సరాలకి దాదాపుగా మీ ఇన్కమ్ వచ్చేసి 1,20,00,000. ఓకేనా, మీరు లైఫ్ ఇన్సూరెన్స్ 90 లక్షల నుంచి 1,20,00,000 మధ్యలో 15 to 20 yearsకి మీరు లైఫ్ ఇన్సూరెన్స్ కానీ టర్మ్ ఇన్సూరెన్స్ కానీ ప్లాన్ చేసుకోవాలి. సో అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మీ శాలరీ నుంచి ఏదైతే ఫ్యామిలీ నడుస్తుందో రేపు మనకేమన్నా అయిపోయినా సరే అది వాళ్ళకి ఎవ్రీ మంత్ వచ్చేలా ప్లాన్ చేయొచ్చు, లేకపోతే సగం అమౌంట్ ఇచ్చి సగం అమౌంట్ మనకి నెల శాలరీ లాగా ప్లాన్ చేసుకోవచ్చు. ఇది థంబ్ రూల్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్. నెక్స్ట్ రూల్ వచ్చేసి రూల్ ఆఫ్ ఎమర్జెన్సీ ఫండ్స్. ఓకే, రూల్ ఆఫ్ ఎమర్జెన్సీ ఫండ్ ఎలా ఉండాలంటే 6 months నుంచి 12 months వరకు ఉండాలన్నమాట. ఎగ్జాంపుల్కి మీరు ఒక సెక్యూర్డ్ జాబ్లో ఉన్నారు, ఎవ్రీ మంత్ మీకు మినిమం ఇన్కమ్ వచ్చేస్తుంది. మీ ఇన్కంలో ఈఎంఐ లేనిది, ఇంటి ఖర్చులు ఏంది, గ్రాసరీ ఏంది, స్కూల్ ఫీజులు ఏంది, ఇవన్నీ కలుపుకుంటే మీ శాలరీ 6 months శాలరీ మీకు ఎమర్జెన్సీ ఫండ్గా ఉండాలి. మీకు సెక్యూర్ జాబ్ లేదు, ఓకే, మీ ఇన్కమ్ సెక్యూర్గా లేదు, ఒక మంత్ వస్తే ఒక మంత్ రావట్లే, ఒక మంత్ వస్తే ఒక మంత్ రావట్లే, వస్తే సీజన్లో చాలా భయంకరంగా వస్తుంది. ఎగ్జాంపుల్కి స్టూడియో వాళ్ళు ఉంటారు, వాళ్ళకి సీజన్ ఉన్నప్పుడు చాలా వర్క్ ఉంటుంది. కొంతమందికి ఆర్టిస్టులు ఉంటారు, ఓకే, వాళ్ళకి పండగల టైంలో ఎక్కువగా వాళ్ళకి బిజినెస్ ఉంటుంది, తర్వాత ఉండదు. ఓకే, ఇలాంటి చిన్న చిన్న కళాకారులు ఇలా బిజినెస్ సీజనల్ బిజినెస్ చేసే వాళ్ళందరూ కూడా ఏం చేయాలంటే మీ ఎమర్జెన్సీ ఫండ్ అనేది 12 monthsకి ఉండాలి. మీ ఎమర్జెన్సీ ఫండ్ ఇదే, మళ్ళీ మీ రెంట్ ఏంటి, మీ స్కూల్ ఫీజులు ఏంటి, మీ ఈఎంఐలు ఏంటి, ఇవన్నీ కూడా ఒక మంత్కి ఎంత అవుతున్నాయో ఇవన్నీ 12 నెలలకు సరిపడా ఎమర్జెన్సీ ఫండ్లో ఉండాలి. ఈ ఎమర్జెన్సీ ఫండ్ ఎక్కడ ఉండాలి మరి? ఈ ఎమర్జెన్సీ ఫండ్ వీలైతే సేవింగ్ అకౌంట్లో ఉంచుకోండి, లేదంటే మ్యూచువల్ ఫండ్స్ లిక్విడ్ మ్యూచువల్ ఫండ్లో పెట్టండి. లిక్విడ్ మ్యూచువల్ ఫండ్లో మినిమం 7 days దాటిన తర్వాత నుంచి మీకు ఎలాంటి ఛార్జెస్ పడవు, డ్రాకి మినిమం ఛార్జెసే ఉంటాయి. ఓకే, 7 days లోపు అయితే ఛార్జెస్ కొద్దిగా ఎక్కువ ఉంటాయి. సో లిక్విడ్ ఫండ్లో కూడా జస్ట్ లైక్ ఏటీఎం లాగానే మనం ఎప్పుడంటే అప్పుడు, జస్ట్ లైక్ బ్యాంక్ అకౌంట్ లాగానే సేవింగ్ అకౌంట్ లాగానే ఎప్పుడంటే అప్పుడు డ్రా చేయొచ్చు. మరి సేవింగ్ అకౌంట్లో ఉంచకుండా అక్కడ ఉంచితే వచ్చే బెనిఫిట్ ఏంటంటే అంటే మీకు ఇంట్రెస్ట్ రేట్ ఎప్పటికప్పుడు యాడ్ అవుతూ ఉంటుంది. ఓకే, మన ఎమర్జెన్సీ ఫండ్ని ఉత్తగా ఎందుకు బయట ఉంచడం?
అదేదో లిక్విడ్ ఫండ్స్లో ఉంచామనుకోండి, ఎప్పుడంటప్పుడు రాజేసుకోవడానికి వీలుంది కాబట్టి ఒక్క రోజు టైంలో మనం అక్కడ ఉన్నాం అనుకోండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా పెరుగుతూ ఉంటుంది కదా, అదొక ప్లస్ పాయింట్ అవుతుంది. కాబట్టి ఇలాంటి ప్లాన్ చేసుకుంటే బెటర్. ఇది నెక్స్ట్ వన్ వచ్చేసి రూల్ ఆఫ్ నెట్ వర్త్. యువర్ ఏజ్ ఇంటూ ప్రీ ట్యాక్స్డ్ ఇన్కమ్ డివైడెడ్ బై 10. ఎగ్జాంపుల్కి మీ ఏజ్ 32, ప్రీ ట్యాక్స్డ్ యాన్యువల్ ఇన్కమ్ 10 lakhs అనుకుందాం. సో మీ నెట్వర్త్ వచ్చేసి 32 lakhs. నెక్స్ట్ వచ్చేసి ద రూల్ ఆఫ్ 50-30-20 రూల్. ఇది నేను నా వీడియోలో చాలా చెప్తూ ఉంటాను. ఇది బడ్జెట్కి థంబ్ రూల్. 50, ఈ 50 వచ్చేసి మీ నీడ్స్, అంటే గ్రాసరీ, లోన్స్, ఈఎంఐస్, రెంటు, కరెంటు బిల్లు అన్నీ ఈ 50లో వచ్చేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 30, ఈ 30 వచ్చేసి మీ వాంట్స్, అంటే వాంట్స్ అంటే సినిమాలు, రెస్టారెంట్లు, ఓకే, మీరు కొనాలనుకుంటున్న వస్తువులు, లగ్జరీస్ కొనాలనుకుంటున్నారో మీ వాంట్స్కి ఖర్చు పెట్టుకోవడానికి ప్లాన్ చేసుకోవాలి. 20 వచ్చేసి సేవింగ్స్. ఎట్ ఎనీ కాస్ట్ మీ శాలరీలో 20% అది సేవింగ్కి వెళ్ళాలి. అది రియల్ ఎస్టేట్లో పెడతారా, గోల్డ్లో పెడతారా, మ్యూచువల్ ఫండ్స్లో పెడతారా, ఎక్కడ పెడతారో పెట్టండి. మీ అమౌంట్ డబుల్ అవ్వడానికి దీన్ని వాడుకోవాలి. ఈ రూల్ని మిస్ అవ్వద్దు. 50-30-20 ఇది బేసిక్ బడ్జెట్ థంబ్ రూల్. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మళ్ళొక్కసారి రిపీట్ చేస్తున్నాను. ఫస్ట్ థంబ్ రూల్ 1 వచ్చేసి రూల్ ఆఫ్ బయింగ్ ఏ హౌస్ 25-30. నెక్స్ట్ వన్ వచ్చేసి రూల్ ఫర్ బయింగ్ ఏ కార్. సో దీనికి వచ్చే రూల్ ఏంటంటే 20-4-10-6. రూల్ ఆఫ్ 72, రూల్ ఆఫ్ 114. నెక్స్ట్ వన్ వచ్చేసి రూల్ ఆఫ్ ఈక్విటీ ఇన్ ఇన్వెస్ట్మెంట్. నెక్స్ట్ థంబ్ రూల్ వచ్చేసి లైఫ్ కవర్, లైఫ్ ఇన్సూరెన్స్ కానీ టర్మ్ ఇన్సూరెన్స్ కానీ. నెక్స్ట్ రూల్ వచ్చేసి రూల్ ఆఫ్ ఎమర్జెన్సీ ఫండ్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి రూల్ ఆఫ్ నెట్ వర్త్. నెక్స్ట్ వచ్చేసి ద రూల్ ఆఫ్ 50-30-20 రూల్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఫైనాన్స్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, అలాగే పార్ట్ టైంలో ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించుకోవడం ఎలా అని నేను ఎక్కువగా డైరెక్ట్ సెల్లింగ్ని, అఫిలియేట్ మార్కెటింగ్ సజెస్ట్ చేస్తూ ఉంటాను. దాని గురించి ఏమైనా తెలుసుకోవాలనుకున్నా డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను, అందులో లాగిన్ అవ్వండి. మేము కాల్ చేస్తాము, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి మా ప్రయత్నం చేస్తాము. ఈ టాపిక్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న నా వ్యూవర్స్, నా సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.